హలో అండి, నేను మళ్ళీ కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. ఇది సద్దుల బతుకమ్మ స్పెషల్ అండి. ఈ బియ్యంను వేయించి ఇట్లా బియ్యం ముద్దలు చేస్తారు మా సైడు, వరంగల్ సైడు. ఇది ఎలా చేసినో మన ఛానల్లో చూడండి. ఒక గ్లాసు బియ్యము ఈ గ్లాస్తో తీసుకున్నా. ఎక్కువ కావాలంటే వేరే గ్లాస్తో కూడా తీసుకోవచ్చు. నేను ఒక గ్లాస్తో బియ్యము ఇట్లా అది వేయించాలి. ఇది మొత్తము మంచిగా ఫ్రై కావాలి. ఇది మా అమ్మ చేసేది వంటకం. అప్పుడు ఈ బియ్యం ముద్దలు చేసేది మా అమ్మ ఈ సద్దుల బతుకమ్మకి. సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నా. ఈ బియ్యాన్ని అది ఏం వేయకుండా అది నెయ్యి ఆయిల్ ఇట్లా ఏం వేయకుండా ఇట్లా వేయించాలి. మంచిగా దోరగా మంచిగా వేగాలి బియ్యము. ఇట్లా మంచిగా వేగాలండి దోరగా. ఇవి వేగితేనే మంచిగా మనకు పొడి కూడా అవుతుంది. ఇవి చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పోసుకున్నాం. ఇవి మొత్తం చల్లగా అయినాక అవి ఇట్లా అది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఇట్లా పల్లీలు కూడా వేయించి పెట్టిన ముందే. మీది వీడియోలో నేను చూపెట్టలే కానీ ఇట్లా పల్లీలు వేయించుకొని ఇలా కొంచెం పల్లీల పొడి అది మనం మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో కలపాలి. నేను ఆ ప్రాసెస్ చూపెడతాను. స్టవ్ అంటు పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెము నెయ్యి, ఒక స్పూన్నర నెయ్యి వేసిన. ఇప్పుడు మనము ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా వేయించుకోవాలండి. ఇవి వేయకుండా ఏం కాదు, కాకపోతే వేస్తే టేస్ట్ ఉంటుందని వేసేదే. కానీ అప్పుడే అయితే మా అమ్మ చేసినప్పుడైతే వేయకుండానే చేసేది. అప్పుడు దాంట్లో పల్లీల పొడి, కొబ్బరి పొడి వేసి చేసేది. ఎంత టేస్ట్ ఉండేది అసలు. ఇది తెలంగాణలో ఫేమస్ అండి. సద్దుల బతుకమ్మ రోజు చేస్తారు. ఇది మళ్ళీ ముద్ద చేస్తారు. ఇట్లా బియ్యం వేయించి ఇట్లా కూడా చేస్తారు. ఇలా ఇప్పుడు మనం నెయ్యి కూడా ఉంది కదా, ఇలా కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్నా కదా బియ్యము, ఒక గ్లాసు షుగర్. ఈ షుగరు పాకం రానవసరం లేదు. కొంచెం జిగురులాగా వచ్చినప్పుడు మనము ఇప్పుడు మిక్సీ పట్టినాం కదా పొడి, అది బియ్యము పిండిగా ఇట్లా మిక్సీ పట్టిన. ఎట్లా అంటే మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ విధంగా పట్టుకోవాలి. ఇక ఇట్లా రావాలి. మరీ అది పాకం రాకుండా ఏం కాదు. ఇట్లా కొంచెం జిగటలాగా ఉంటే చాలు. ఇప్పుడు విలాచీ పొడి ఒక 3-4 విలాచీలు ఇట్లా అది పొడి వేసుకోవాలి. కొంచెం చక్కెర వేసి పొడి చేస్తే తొందరగా పొడి అవుతుంది. ఇప్పుడు ఈ పొడి మనము చేసుకున్నది ఇలా పోసుకోవాలి. ఇది మంచిగా కొంచెము ఇట్లా దగ్గరికి అయ్యేంత వరకు కలపాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పల్లీల పొడి, ఇలా కొంచెం కొబ్బరి పొడి ఇట్లా మిక్సీ పట్టుకొని ఇట్లా వేసుకోవాలి. ఇది వచ్చే దగ్గరికి అయినాక ఇక మనం లడ్డులాగా చుట్టుకుంటే సరిపోతుంది. ఇది మన బియ్యం పిండి కాబట్టి కొంచెం ఉడికితేనే అది బాగుంటుంది. మన గోధుమ రవ్వ అయితే తొందరగా ఉడుకుతుంది కదా, ఇది బియ్యం రవ్వ కదా కొంచెం తొందర ఉడకదు కదా, అందుకని కొద్దిసేపు ఇట్లా
ఉడికియాలి. ఇగో ఇట్లా దగ్గరికి రావాలి. ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాం, ఒక స్పూన్. ఇప్పుడు నేను కొంచెం చేస్తున్నా, కానీ చేసుకునే వాళ్ళు ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇది సేమ్ ఇదే ప్రాసెస్లో అది చక్కెర మనం తినేంత చూసుకొని చక్కెర వేసుకోవాలి. అది సేమ్, కాకపోతే బియ్యం మాత్రము ఏం చేయాలి. ఇగో ఈ కిస్మిస్ బాదం కూడా వేయాలి. అంతే. ఇది మొత్తం చల్లగైన తర్వాత ఇక కొంచెం గట్టి దగ్గరకు వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనం ఉండలు కట్టుకుందాం. ఉండలు కట్టేటప్పుడు నేను చూపెడతాను. ఈ విధంగా మంచిగా ఇలా కొంచెం చల్లగైనాక ఇట్లా మనం ఒత్తుకోవాలి, అది లడ్డూలు చేసుకోవాలి. అంటే ఇప్పుడు మరీ చల్లగా లేదు, ఇది కొంచెం గోరెచ్చగా ఉంది. ఇట్లా ఇది మనకు ఒక వారం రోజులైనా నిల్వ ఉంటాయండి. ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.